హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి వింధ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తేనే నోరూరుతుంది కదా. పుదీనా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ రోటి పచ్చళ్ళు అంటే ఇంకా ఇష్టం. ఫ్రెష్ పుదీనా కట్టని తీసుకొని మంచి కట్ చేసుకోవాలి. పుదీనా పచ్చడి హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలా పట్టుకొని చూస్తే ఇగో ఈ పిడికిలో ఇలా వచ్చేలా ఉండాలి. నార్మల్‌గా మనం కట్టలు అని అనిపిస్తే ఇంకా కొన్ని కట్టలు చిన్నగుంటాయి, కొన్ని పెద్దగుంటాయి గదా. అందుకనేసి ఇలా పిడికిలో ఇలా పట్టి చూపిస్తున్నాను. దీనికి సరిపడా ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు పుదీనా పచ్చడి కాంబినేషన్ బావుంటుంది. ఎండుమిరపకాయలు, దానికి సరిపడా చింతపండు, ఒక ఎల్లిపాయ గడ్డ, ఒక ఉల్లిగడ్డ. ఇక్కడ ఉన్న పుదీనా కాంబినేషన్‌కి ఈ ఎండుమిరపకాయలు సరిపోతుంది. ఇంకా చాలా రోజుల వరకు నిల్వ ఉండేలా చూసుకోవాలి. చాలా బావుంటుంది. మనం ప్రిపేర్ చేసిన పచ్చడి కంప్లీట్ అయ్యేంత వరకు నిల్వ ఉండేలా మనం ప్రిపేర్ చేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిలేసి ఎండుమిరపకాయల్ని ఏంచుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. మిరపకాయలు తీసేసి దానిలోనే కడిగి పెట్టుకున్న మన పుదీనా ఆకుల్ని ఏసుకోవాలి. పుదీనా ఆకులు తడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలా ఏంచుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోయాక దాంట్లోకి నానబెట్టుకున్న చింతపండునేసి ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి పాడవకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఇలా ప్రిపేర్ చేయాల్సిందే. నీళ్ళు ఎక్కడా తడి లేకుండా చూసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఇంకా ప్రిపేర్ చేసుకుంటే మన పచ్చడి అస్సలు పాడవదు. రోకలి కూడా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు ఏంచి పెట్టుకున్నాం కదా, ఏసి మంచిగా దంచుకోవాలి. దానికి సరిపడా ఉప్పు కూడా ఏసుకొని ఇలా దంచుకోవాలి. అయితేనే ఫాస్ట్‌గా అవుతుంది. ఈ ఎండుమిరపకాయలు ఉప్పేసి దంచుకోవడం వల్ల త్వరగా మిరపకాయలు మెదుగుతాయి. దాంట్లో కొన్ని ఎల్లిపాయలేసి ఇంకా దంచుకోవడమే. కొద్దిగా టైం తీసుకుంటుందనే తప్ప అసలు రోటి పచ్చడికి ఉన్న టేస్టే వేరు. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాలాగా ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు గదా. ఇంకా ఉడికించి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఏసి ఇంకా దంచుకోవడమే. పచ్చళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఇలా మెత్తగా మెదిగేంత వరకు దంచుకోవాలి. మీకిష్టమైన పచ్చడి కామెంట్ చేసి చెప్పండి. మనం ఎన్ని రకాల కర్రీస్ చేసుకున్నా సైడ్‌లో పచ్చడేసుకొని తింటే ఆ మజానే వేరు. ఏంటి ఎప్పుడు చూసినా పచ్చళ్ళు వీడియోలే పెడుతుంది అని అనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఇష్టం ఇగ అంతే. చివర్లో ఉల్లిగడ్డ ఏసి కచ్చబచ్చగా దంచుకోవాలి. మన పచ్చడి ఒక 10 రోజుల కంటే ఇంకెక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే చివర్లో ఉల్లిగడ్డ స్కిప్ చేసేయండి. ఒక వీక్, 10 డేస్ లోపల పచ్చడి అయిపోతుంది, తినేస్తాము అని అనుకుంటే ఎయొచ్చు. ఈ ఉల్లిగడ్డ ఎయడం వల్ల కొద్దిగా పాడవే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి మనం ఎన్ని రోజులు నిల్వ పచ్చడి అని అనుకుంటున్నామో దాన్ని బట్టి లాస్ట్‌లో ఉల్లిగడ్డ ఎయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఇంకా ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపేసుకోవడమే. ఇష్టమైన రెసిపీస్ అనంటేనే స్పెషల్ అట్రాక్షన్ కదా. పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిలేసి దాంట్లో ఎండుమిరపకాయలు తాలింపులోకేసేసి దీంట్లో తాలింపు గింజలు అంటే జీలకర్ర అన్నీ కలిసుంటాయి కదా, ఇంకా అదేసేసి ఒక్క మినిట్ ఆగిన తర్వాత దాంట్లో కరివేపాకేసుకోవాలి. ఇలా టేస్ట్ కోసం ఇంగువ యాడ్ చేసి కలుపుకోవడమే. చాలా బావుంటుంది. మీరు ప్రిపేర్ చేసి చూడండి. ఇంకా ఇది ఒక మినిట్ అయిన తర్వాత మన పుదీనా పచ్చడి నూరి పెట్టుకున్నాం గదా, దాన్నేసి కలుపుకోవాలి. ఒకవేళ పుదీనా పచ్చడిలో ఉప్పు తక్కువైనా ఈ టైంలో గూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ కలుపుకున్నాక ఇంకా మన పుదీనా పచ్చడి రెడీ. ఈ పుదీనా రోటి పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.